ఒరిస్సాలో ఉన్నామా మనమైతే ఫారెన్ కంట్రీలో ఉన్నామా ఇది చూడండి ఒకసారి. కొండలు గుట్టలు. హే గుడ్ మార్నింగ్ గైస్, మనమైతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అయితే ఛత్తీస్గఢ్లో ఉన్నాం. మన ఆల్ ఇండియా ట్రిప్లో ఇదైతే డే 2. నిన్ననైతే మనం మహారాష్ట్ర క్రాస్ చేసి ఛత్తీస్గఢ్లోకి అయితే ఎంటర్ అయినాం. నిన్న నైట్ మనం స్టే చేసిన దాబా అయితే వెనకాల ఉంది చూసుకోవచ్చు. ఇక్కడే ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఈ హైవే వచ్చేసి నేషనల్ హైవే 63. ఇక్కడే పడుకున్నాం నిన్న నైట్ అయితే. సో ఫస్ట్ డే అయితే ఇట్లా గడిచిపోయింది. ఈరోజు టార్గెట్ వచ్చేసి పూరి టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్. ఇక్కడ చూడండి నేషనల్ హైవే మీద పక్షులు ఎన్ని ఉన్నాయో. మొత్తం రోడ్ మీద తిరుగుతున్నాయి, ఏం దొరుకుతున్నాయో అర్థం అవ్వట్లేదు వాటికి. ఇక్కడ చూడండి డాబాలోకి కాకులు అయితే ఎట్లా వస్తున్నాయో. కిచెన్లోకి అయితే ఇక్కడైతే ఓపెన్ కిచెన్ ఉంది, అందులో నుంచి ఏవి దొరుకుతాయి అవి ముక్కుతోనే ఎత్తుకొని పోతున్నాయి. అది చూడండి, అవి కిచెన్లో నుంచి ఎన్ని కాకులు వెళ్తున్నాయి చూడండి. అది చూడండి, అది దాని ముక్కులో చూడండి ఏదో ఉంది. చికెన్ పీసెస్ ఏమి ఎత్తుకపోతున్నాయి, అవి నాన్ వెజ్. ఇప్పుడే ఫ్రెష్ అయితే అయినాం. ఆ పక్కన ఉన్న పెట్రోల్ బంక్లో అయితే కొంచెం మంచిగా ఫ్రెష్ అయినాం. వాటర్ ఫెసిలిటీ, బాత్రూమ్ ఫెసిలిటీ అన్నీ అయితే బాగున్నాయి ఇక్కడ. మనకైతే దాబా కమ్ పెట్రోల్ బంక్ దొరికేసరికి ఇక్కడైతే ఈ రోజుకైతే సెట్ అయిపోయింది. చాలా ఇంకా ముంగడికి అయితే వెళ్తాం. ముంగడికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా వాష్రూమ్ మంచిగా అనిపిస్తే స్నానాలు అవి అయితే చేస్తాం. వెల్కమ్ టు ఒడిస్సా. ఈరోజు అయితే ఫస్ట్ స్టేట్ అయితే క్రాస్ చేస్తున్నాం. ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సాకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇదే బార్డర్ వచ్చేసి. మనం ఒరిస్సాలో ఎంటర్ అయిపోయిన తర్వాత వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎలక్ట్రిక్ బస్సులు అయితే దింపుతున్నారు. ఇక్కడ లోకల్ బస్సులు అయితే చూసుకోవచ్చు మనకు ఇట్లున్నాయి. ఇక్కడ మనకు ఒక టెంపుల్ అయితే కనిపించింది చూడండి. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే ఎట్లుందో చూడండి, మస్తుంది కదా టెంపుల్ ఎంట్రన్స్ అయితే. స్టార్ట్ అంటే ఎంతరా? 60 రూపాయ అట, హాఫ్ కేజీ 60 గంతే, అంతగా అంతే. మనం ఎట్లా వంట చేస్తాం కదా, ఆधा కిలో హాఫ్ కేజీకి 60 రూపాయలు అంట. కేజీ 120 ఉంది. ఇక్కడైతే మిర్చి అయితే తీసుకుంటున్నాం. ఈ రోజుకైతే ఎగ్సే వండుకుందాం అనుకుంటున్నాం. కూరగాయలు అయితే బాగానే ఉన్నాయి కానీ వండే ఓపిక అయితే లేదు ఇవాళ. రేపు చూద్దాం. సో కూరగాయలు అయితే తీసుకున్నాం. ఇదే మార్కెట్. పోయే దారిలోనే అయితే ఆగినాం. బ్రిడ్జ్ ఉందని చెప్పి ఆగితే ఇక్కడ చూడండి మాకు ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపించింది చూడండి. వాటర్ ఫాల్ అంటే మద్దడే, కాకపోతే చూడనీకి అయితే మస్తుంది. ఇటు పక్క నుంచి చూడండి వ్యూస్ చూడండి ఎట్లున్నాయి, మస్తుంది. ఇది ఒక చిన్నపాటి వ్యూ పాయింటే. కొండలు గుట్టలు. నిన్న ఛత్తీస్గఢ్లో కనిపించలేదు కానీ ఈ రోజు ఒరిస్సా ఎంటర్ అయిన తర్వాత వ్యూస్ అయితే చూసుకోండి ఎట్లున్నాయో. ఒరిస్సాలో ఉన్నామా మనమైతే ఫారెన్ కంట్రీలో ఉన్నామా ఇది చూడండి ఒకసారి. మీరు నిజంగా చెప్పండి, కింద కామెంట్ చేయండి. మేమైతే ఒరిస్సాలో ఉన్నాం. ఆ చెట్లు ఆ గుట్టలు చూస్తే మాత్రం ఫారెన్ కంట్రీ లెక్క అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒరిస్సాలో వ్యవసాయం అయితే ఇట్లా చేస్తున్నారు. అంత క్రష్ చేసి నాకు తెలిసి ఆవులు కెడతారా మరి ఏం చేస్తారు కానీ క్రష్ చేస్తున్నారు మొత్తం. ఒడిస్సా ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఘాట్ అయితే మనకు తగిలింది. మంచి గట్టిగానే ఉన్నాయి ఘాట్లు. కొంచెం చూసుకుంటే జాగ్రత్త పోవాలి. టర్నింగ్లు మంచి గట్టిగానే ఉన్నాయి. ఇవేం లొందలరా బాబు, ఈ ఘాట్ రోడ్ అంటే రోడ్ వేసిన తర్వాత కూడా గిన్నె లొందల. ఇప్పుడే కారాల సైడ్కి అయితే పార్క్ చేసినాం. రోడ్ సైడ్ ఇట్లా లోపలికి వచ్చి చూస్తే ఒక వ్యూ పాయింట్ అయితే కనిపించింది. ఇదే రోడ్ ట్రిప్ వల్ల అడ్వాంటేజ్. చూపిస్తే చూడండి ఆ వ్యూ పాయింట్ ఏంటిదో. ఇక్కడే ఇక మేము వండుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయినాం. ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది చూడండి బురద అయితే ఎట్లా వెళ్ళిందో. ఇగో ఇక్కడ నార్మల్గానే కనిపించింది, అడిగేయంగానే అక్కడ జారింది, ఇక్కడ బురద అయితే ఉంది. ఇటువంటి ప్లేస్ కనిపించగానే చూడండి ఆడెవడో బీర్ బాటిల్ తెచ్చుకొని తాగి పడేసిండి అక్కడ. మందు బాబులకు ఇటువంటి ప్లేస్ చూడంగానే మంచి మూడ్ వస్తుందేమో తాగాలని చెప్పి.
ఇది ఇట్లా రోడ్ సైడ్ ఉండేసరికి ఎక్కువ ఇక్కడ జనాలకైతే ఎక్కువ తెలియదు కావచ్చు ఈ ప్లేస్ గురించి. అందుకే చెత్త చెత్త అయితే ఏం చేయలేరు, నీట్గా ఉన్నది. చూద్దాం, మనం కూడా ఇక్కడ వంట చేసుకుంటున్నాం, కూర్చోడానికి మంచి ప్లేస్ ఉన్నది. కానీ ఇక్కడ దాకా సామాన్ మోసుకొచ్చు కొద్దిగా కష్టమే, కానీ అక్కడ చెట్లలో అయితే వండుకొని తిందాం. ఈ రోజు అయితే ఇక్కడనే ఇంకా వంట చేసుకోవడం తినడం అయితే ఇక్కడనే. ఇట్లా రోడ్ సైడ్ జలపాతం మధ్యలో వంట చేసుకొని తినడం అంటే అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఊహించుకుంటేనే వేరే లెవెల్లో ఉంది. దాంట్లో పెట్టేస్తే ఇది ఒకటి మనం క్యారీ చేయొచ్చు ఎప్పుడు. రైస్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా కర్రీ వండడమే ఆలస్యం. ఫ్రెండ్స్, ఇగో రైస్ అయితే తీసుకెళ్తున్నా, జలపాతం పక్క పుంట అయితే కూర్చొని తిందాం పదండి. అబ్బా, ఒక్కసారి అయితే వ్యూ చూడండి, వాటర్ కానీ ముందర కొండలు, చుట్టూ నేచర్, చుట్టూ అడవే. చలో, ప్యాకింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, తినడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయలుదేరాలి. టైం అయితే 2:30 అవుతుంది, ఇప్పటికే ఇక లేట్ అయిపోయింది. ఈరోజు కూడా పూరి టెంపుల్ని విజిట్ చేయడం అయితే అవ్వదు, ఒక 500 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం అయితే నైట్ 10 o'clock దాకా అయితే ట్రావెల్ చేసి ఆపేద్దామని అనుకుంటున్నాం. చూద్దాం, ఎంత వీలైతే అంత ముందరికి అయితే వెళ్తాం. మనం బయలుదేరేటప్పుడు ఎట్లుండే అవతారం కార్ది, ఇప్పుడు ఎట్లుంది చూడండి. మొత్తం నీట్గా అయితే ఎదిరి పెట్టేసిండు మనోడు. చూద్దాం ఎంతసేపు ఉంటుందో. మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు ట్రైబల్ ఏరియా కావచ్చు, ఇక్కడ సంత ఉంది ఒడిస్సాలో. ఇక్కడైతే చూడండి, కొనేటోళ్ళు అమ్మేవాళ్ళు మొత్తం ఇక్కడ మొత్తం ట్రైబల్ ఏరియా లెక్కనే ఉన్నది. ఇక్కడ ఒక ట్రైబల్ ఏరియా దగ్గర అయితే ఆగినాం, ట్రాఫిక్ జామ్ అయింది, 15 నిమిషాలు అయ్యే. ఒక బస్సు ఒక వ్యాన్ చేయబట్టి మొత్తం ప్యాక్ అయిపోయినాం. స్ట్రగుల్ అయిపోయింది, మొత్తం స్ట్రక్ అయిపోయింది దీంట్లో అయితే. ట్రాఫిక్ అయిందిరా అయ్యా అంటే మాటలు ముచ్చట్లు. ఇక్కడ ట్రాఫిక్ లో అంబులెన్స్ కూడా ఆగింది, ఎవడు కూడా దారిస్తలేరు. అయ్యో తింపుతలేడు, తింపురా తింపు. ఫైనల్లీ రాయగఢ్ అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా ఇక్కడ నుంచి ఒక 300 కిలోమీటర్స్ అవుతుంది పూరి. రాయగఢ్ ఊళ్ళో వాటర్ క్యాన్ కోసం అయితే మా తిప్పలు చూడుర్రి, మొత్తం లోపలికి సందులకి తీసుకొచ్చింది. గూగుల్ మ్యాప్లో కొడితే తొవ్వంటో ఎవరిని అడిగినా అని చెప్తలేరు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తలేరు. సో ఇక గూగుల్ మ్యాప్ని నమ్ముకొని లోపలికి అయితే వస్తున్నాం. మరి వాటర్ దొరుకుద్దా లేదా చూడాలి. వాటర్ తీసుకోవడానికి అయితే సందుల్లో 2 సార్లు యూటర్న్ చేసి మళ్ళా ప్లాంట్ అది ఇల్లే, అక్కడే ప్యూరిఫైయర్ ఉందంట, వెళ్తున్నాడు మా వాడు తీసుకురావడానికి. ఫైనల్గా మనకైతే వాటర్ క్యాన్ అయితే దొరికేసింది. అయితే నైట్ అంతా అయితే ట్రై చేయాలి, అట్లా ఇస్తే ఇక్కడ టర్నింగ్ మీద ఓవర్టేక్ అవసరం మనకి, ఆడు వెంటనే మళ్ళా అట్లా ఇది బాగా సేపు అది. ప్రజెంట్ టైం వచ్చేసి 9 o'clock అయితే అవుతుంది. ఇంకా మనం అయితే ఇంకా 250 కిలోమీటర్లు అవుతుంది పూరికి అయితే డెస్టినేషన్. ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే వెళ్ళి ట్రిప్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నాం. ఎక్కువ స్ట్రెచ్ కొట్టడం ఎందుకు, ఇబ్బంది పడడం ఎందుకు అని చెప్పి నైట్ 10 దాకా అయితే వెళ్తాం. ఇంకొక 1 hour 1.5 hours, మ్యాక్సిమం 100 కిలోమీటర్స్ వెళ్తాం. వెళ్ళిపోయి అక్కడ ఎక్కడన్నా చూసుకొని పండుకుంటాం. ఇంకా ఇట్నే దాబానన్నా ఏదైనా పెట్రోల్ బంక్ అన్నా చూసుకొని పడుకోవాలి. ఇక మళ్ళీ వంట చేసుకునేది ఉంది, తినాలి. చూద్దాం ఎట్లుంటుందో. ఈరోజు అయితే మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేసినాం. ఇక్కడ 94 రూపీస్ అవుతుంది డీజిల్. టైం వచ్చేసి 11 o'clock అవుతుంది. బజాజ్ షోరూమ్ దగ్గర అయితే ఆగినాం. ఇక్కడైతే సీసీటీవీ ఉంటుంది కదా, సేఫ్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ వంటనైతే చేసుకుంటున్నాం. తినేసి పడుకొని మళ్ళీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాం.